నేను చెప్పాను ఒకసారి, మెడికల్ సెంటర్ కడుతున్నప్పుడు ఫ్లోరింగ్ కోసం, టైల్స్ కోసం గుజరాత్ వెళ్ళాలని ఇంజనీర్ గారు చెబితే, మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి, నేను వస్తాను రేపు సాయంకాలం, వెళ్దాం మనం టైల్స్ కొందామని. ఎంత ఖర్చు అవుద్ది? 40 లక్షలు ఖర్చు అవుద్ది అన్నాడు. జాన్ వెస్లీ ఫౌండేషన్ అకౌంట్ చూస్తే ₹1,00,000 కూడా లేవు. రేపు సాయంకాలం 40 లక్షలు కావాలా? టికెట్లు బుక్ చేసామన్నాను విశ్వాసంతో. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, నేను బ్లెస్సీ గారు ప్రార్థన చేసిన తర్వాత హైదరాబాద్లో సిస్టర్ వెస్లీ గారు మేము కలవాలంటే వచ్చిన ఎన్వలప్ మీకు ఇవ్వాలండి అన్న. సరే, నేను సాయంకాలం ప్రయాణం, మార్నింగ్ ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చాం, రండి కలుస్తాం అనగానే ఆమె వచ్చి ఒక చిన్న ఎన్వలప్ చేతిలో పెట్టి అన్నారు, వెస్లీ గారు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి, హైదరాబాద్ నాకున్న ఒకే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేసి హాస్పిటల్కి ఇమ్మన్నారు, మీరు చేస్తున్న పని చాలా గొప్పది, దాని ద్వారా అనేక మంది దేవుని పొందాలి రానున్న రోజుల్లో, ఈ ధనాన్ని ఉంచండి అని చెప్పి ఆమె ఎన్వలప్ ఇస్తే ఆ డీడీ 5 నిమిషాలు కూడా లేదు, 5 నిమిషాలు కూడా లేదు మా దగ్గర. ప్రార్థన చేయించుకుంది, ఆమె ఆ డీడీ మా చేతిలో పెట్టారు. నేను గదిలోకి వచ్చి చూస్తే ₹40 లక్షల డీడీ. ఎగ్జాక్ట్లీ ద అమౌంట్ దట్ వీ వాంట్. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని మహిమార్థమై. ఆ రోజే ఎందుకు రావాలి? ఆ క్షణమే ఎందుకు రావాలి? ఓ వారం తర్వాత రావచ్చు కదా, ఓ నెల తర్వాత రావచ్చు కదా. నా దేవునికి తెలుసు నా అవసరాలు ఎప్పుడు ఎలా